వస్తుంది. రెండో పాయింట్లో వచ్చేటప్పటికల్లా ఫస్ట్ గర్భం అనేది పోతుంది. అంటే ఎవరైనా సరే అబార్షన్స్ కావటం, గర్భం పోవటం జరుగుతుంది. ఆ గర్భం పోయిన ఏదైతే పిండం ఉంటుందో అక్కడే జీవం లేకపోయినా జ్యేష్ఠులు వాళ్ళే. ఒక స్త్రీ గర్భంలో మొట్టమొదట 3 నెలలకో 4 నెలలకో పుట్టటం కానీ, లేకపోతే పుట్టిపోయిన తర్వాత చనిపోవటం కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నెలల పిల్లలు ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళే జ్యేష్ఠులు. అంటే చనిపోయిన వాళ్ళని కూడా ఇక్కడ లెక్క వెయ్యాలి. చనిపోయారు వాళ్ళు లెక్క లేదు, నేనే ఇంటికి పెద్ద కొడుకుని పెద్ద కూతురని చెప్పకూడదు. అంటే జ్యేష్ఠత్వం అనేది వర్తించదు అని అర్థం. అయితే ఒక పాయింట్ గమనించాలి, తల్లిదండ్రులు గమనించాలి. మీ సంతానం కలగక ముందర గనక వీరికి గనక సంతాన నష్టం కలిగి ఉంటే, అంటే ఇప్పుడు ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టారో వీరికంటే ముందరే గనక వీళ్ళ తల్లిదండ్రులకి గనక సంతాన నష్టం కలిగి ఉంటే, అబార్షన్స్ లాంటివి అయ్యి ఉంటే, అప్పుడు వీళ్ళు జ్యేష్ఠులు కారు. రూల్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అంటే జ్యేష్ఠ శబ్దం ఎక్కడ వాడాలి అంటే, ప్రథమ గర్భం, మొదటి గర్భంలో రూపం పొందుకున్నటువంటి ఆ శిశువు వారికి మాత్రమే జ్యేష్ఠ అన్న శబ్దాన్ని మనం ప్రయోగించాలి. ఒకవేళ ఏదైనా దురదృష్టవశాత్తు ప్రథమ గర్భం జారిపోయి పతనమైపోయి రెండవసారి మళ్ళీ గర్భం ధరించి సంతానం కలిగితే వారు ప్రథమ కుమారుడే అవుతారు, కానీ జ్యేష్ఠత్వానికి ఆపాదించడానికి వీలు లేదు అని కూడా కాలామృతమే చెప్తుంది.